హిట్ టీవీ యూట్యూబ్ ఛానల్స్ లో మీ వ్యాపార ప్రకటనలకు మరియు ప్రమోషనల్ ఇంటర్వ్యూస్ కోసం వెంటనే సంప్రదించండి. ఇప్పుడు దీన్ని బట్టి మీకు అర్థమైంది ఏంటి, అక్కడ టాస్క్ ఆడుతున్నారు అందరూ. ఇప్పుడు ఎవడి ప్లేస్ ఆడు కాపాడుకోవడానికే ఉంటారు కదా కంటెస్టెంట్స్ హౌస్ లో. అలానే క్వశ్చన్ చేస్తారు, ఆర్గ్యూ చేస్తారు, ఫైట్ చేస్తారు, టాస్క్లు ఆడతారు. దాన్ని పట్టుకొని తన ఒక్కడ అమాయకుడు అనడం తప్పు కదా. దానికి కూడా ఒక పద్ధతి అనేది ఉంటది. పద్ధతి లేకుండా క్వశ్చన్ చేయడం కాదు కదా. ఎందుకండి పద్ధతి లేకుండా? ఇప్పుడు పద్ధతి లేదనే కదా. మనోడు చేసిన ప్రతి మిస్టేక్ అక్కడ రికార్డ్ అవుద్ది, అది పట్టుకొని క్వశ్చన్. నాకు తెలిసి ఆయన మిస్టేకే కాదు భయ్యా, అందరి మిస్టేక్లు ఉంటాయి. ఇప్పుడు రితిక అని మీరు అంటున్నారు కదా, రితిక సరే ఆమె గేమ్ ప్లే ఆమెది. ఇప్పుడు నిజంగా వాడు తప్పు చేస్తే వాడు పోయింది ఒకదానికి చేసేది ఒకదానికి అయితే, లేకపోతే ఇంకోటి సంథింగ్ ఇంకేదన్నా కానీ ఆడ నెలల తరబడి ఉండడానికి లేదు. ఎమ్మటే దానికంటూ ఒక విధి విధానాలు బిగ్ బాస్కి ఉంటాయి. ఎమ్మటే బయటికి పంపించే ప్రయత్నం కూడా చేస్తుంటారు. ఇప్పుడు షకీల్ గారుని బయటికి పంపించారు, ఇంకా ఆమె తెలుగు స్పష్టంగా రావట్లేదు, మొత్తం ఇంగ్లీష్ లో మాట్లాడుతుంది. ఇక్కడ లోపల ఉన్న వాళ్ళకు కానీ అక్కడ బయట ఉన్న ఆడియన్స్ కానీ ఈమె పలికే పదాలు అర్థం కావట్లేదు అని చెప్పేసి ఆమెను కూడా బయటికి పంపించారు. అయితే ఆ ఇంగ్లీష్ మాట్లాడే సంగతి పక్కకు పెడితే ఈమె షకీల్ గారు ఏమో నీలాగానే ఒకరు పిలిచేసి ఇంటర్వ్యూ చేశారు షకీల్ గారిని. ఏంటి బిగ్ బాస్ వాళ్ళ సంగతి, మంచి వాళ్ళేంది చెడ్డ వాళ్ళేంది అని చెప్పేసి ఆమెను క్వశ్చన్ చేస్తే మనల్ని మళ్ళీ బయటకు వచ్చేసి శకిల పడుతుంది. ఏమని శకల పడుతుందంటే, ఈ పల్లవ ప్రశాంత్ గాడు చెత్త వరస్ట్ ముండా కొడుకు అనే రూట్లో మాట్లాడుతుంది. వరస్ట్ ముండుగాడు కొడుకు అనే ఒక శకల పడుతుంది అంతే. షకీల గారు ఎందుకు శకల పడుతుంది, ఎట్లా అంటే షకీల గారు ఎందుకు అనుకోరు, ఆవిడ దగ్గర నుంచి చూసారు కదా, దగ్గర నుంచి చూసారు కాబట్టి అనుకుంటున్నారు కదా. ఏం శకల ఏందంటే ఆడ కంటెంట్ ఏంటంటే, ఆ బిగ్ బాస్ పోయిన రోజేమో చెప్పులు బయట పెట్టిండంట, లోపల వచ్చిండంట. కొన్ని రోజుల తర్వాత మళ్ళీ ఆ చెప్పులు లోపల తీసుకొచ్చుకొని ఈడిసి ఇట్లా కూర్చున్నాడంట. మళ్ళీ ఇంకా 3 రోజుల తర్వాత ఆ చెప్పులు కిందేసి ఇట్లా కాలు మీద కాలు వేసుకొని కూర్చున్నాడంట. మళ్ళీ ఆ తర్వాత మళ్ళీ 4 రోజుల తర్వాత 5 రోజుల తర్వాత చెప్పులు వేసుకొని ఇట్లా కాలు మీద కాలు వేసుకొని కూర్చున్నాడంట అనేది ఆమె చెప్పింది. అంటే దానికి వరస్టే కదా. ఎట్లా? ఇప్పుడు ఆమె చెప్పిన పాయింట్ ఆఫ్ వ్యూలో ఆ అబ్బాయి వరస్ట్. ఫస్ట్ ఎలా వచ్చాడు, అన్నా మళ్ళీ వచ్చినా అన్నా అన్నాడు. ఇప్పుడు రోజుకి అంటే వాళ్ళ కింద బానిసలాగా అయ్యా అమ్మా సారు మేడం అనుకుంటూ ఉండాలి. చెప్పిందేనండి, వాళ్ళ కింద బానిసలా కాదు, మనోడు బయట ఎలా ఉన్నాడో అదే రియాలిటీగా అక్కడ ఉండాలి. బయట వచ్చి అన్నా అన్నాడు అక్కడికి వెళ్ళి ఇలా నవ్వితే ఎవరికైనా మండుద్ది కదా. ఆడియన్స్ చూస్తున్నారు, ఆల్రెడీ చూస్తున్నారు కాబట్టి ట్రోల్ చేస్తున్నారు. పాపం చూసుకుంటారు కానీ వాళ్ళ కింద ఒక్క నిమిషం వీళ్ళ ఫీలింగ్ ఏంటంటే కొంతమంది సినిమాలో చేసిండ్రు, అప్పటి నుంచి ఇప్పటి వరకు కూడా అందరు సీరియల్ వాళ్ళు, సినిమా వాళ్ళు, జబర్దస్త్ వాళ్ళు వీళ్ళే చేశారు. కానీ బయట నుంచి మొట్టమొదటిగా మనోడే. ఎందుకు లాస్ట్ టైం ఆదిరెడ్డి రాలేదా? ఏం చేశాడు ఆదిరెడ్డి? రివ్యూయర్ ఆయన కామన్ మ్యాన్ ప్లేస్ లో రాలేదా? ఆయన ఫైనలిస్ట్ అవ్వలేదా? ఆయన ఎంత సింపుల్సిటీగా ఉంటుండే, ఎంత మంచిగా గేమ్లు ఆడుతుండే, ఎంత మంచిగా ఉంటుండే. ఆయన అసలు ఆయనతో కంపారిజనే చేయకూడదు. వేరు ఉంటది భయ్యా, వేరు కాదు, ప్రతి ఉండాలి కదా. ఇప్పుడు కేసీఆర్ ఒక తీరుగా ఉంటాడు, చంద్రబాబు ఒక తీరు ఉంటాడు, వైఎస్ జగన్ ఒక తీరు ఉంటాడు, కానీ ముగ్గురు సీఎంలే కదా. పవన్ కళ్యాణ్ ఒక తీరు, ముగ్గురు ఒక్కొక్కరికి ఒక్కొక్క మనస్తత్వం ఉంటది. ఇక్కడ ఏమవుతుంది అంటే, ఆయన చాలా మంది ఇప్పుడు మీరు అన్నారు కదా, ఫస్ట్ రోజు ఒకలాగా ఉన్నాడు, తర్వాత ఇంకోలాగా ఉన్నాడు, తర్వాత ఇంకోలాగా ఉన్నాడని. ఆయన బయట నుంచి వెళ్ళి ఫస్ట్ బయట వేణుమాధవ్ మాస్ సినిమాలో డబ్బులు జస్ట్ సెలైన్లు పెట్టించుకున్నా అని అంటాడు. డబ్బులు తీసుకుని వెంటనే వెళ్ళిపోయి ఇలా తాగుతాడు. అంటే ఇప్పుడు మనోడికి హక్కు లేదా? హక్కు ఉంది, కానీ
బయట ఎలా ఉన్నాడో రియాలిటీ. బిగ్ బాస్ అనేది ఒక రియాలిటీ షో. బిగ్ బాస్ అనేది ఒక రియాలిటీ షో. బిగ్ బాస్ ఏమన్నా ఇగో ఇట్లనే ఉండాలనేది ఏమన్నా రాజ్యాంగం చెప్పింది వినండి, అదే చెప్పింది వినండి. బిగ్ బాస్ అనేది ఒక రియాలిటీ షో. బయట ఎలా ఉంటారో లోపలికి వెళ్ళి కూడా అలానే ఉన్నోడికి ఎక్కువ టైం లైఫ్ స్పాన్ ఉంటది హౌస్ లో. ఇలాగా అక్కడ నుంచి వచ్చి వాడే బయటికి పోతాడు. వాడు వీళ్ళకి ఎందుకు వచ్చి నొప్పి? వాడికి మిగతా వీళ్ళ ఫీలింగ్ ఏంటంటే మేము ఇన్ని సినిమాలు చేసాము, మేము ఇన్ని సీరియల్ చేసాము, నేను హీరోగా చేశాను, నేను హీరోయిన్ గా చేశాను, ఈ వీడు కోనికి గోటంగాడు పొద్దున్న లేస్తే మట్టిలో బోర్లే వాడు వచ్చేసి మా మీదనే కాళ్ళ మీద కాలు వేసుకుంటాడు ఫీలింగ్ లోపల ఉండి ఒక్క నిమిషం లోపల ఫీలింగ్ ఉందని మీరు ఎలా అంటారు? ఎవ్వరు అట్లా గుర్తుపెట్టుకోండి ఒక్కసారి, ఎవ్వరు మీరు అనే మాట అనలేదు హౌస్ లో. అన్నారు. ఎట్లా అంటారు? ఎందుకు అనాలి? ఇప్పుడు మీరే అన్నారు కదా, మీరే అంటున్నారు కదా వాళ్ళు అలా అంటున్నారని, అది చాలా తప్పు. అక్కడ లోపల ఉండే చాలా మంది, సందీప్ ఉన్నాడు, తర్వాత శివాజీ గారు ఉన్నారు. చెప్పింది వినండి ఫస్ట్. ఆట సందీప్ ఉన్నారు, తర్వాత శివాజీ ఉన్నారు, అమర్దీప్ చౌదరి ఉన్నారు, రిమైనింగ్ చాలా పర్సన్స్ ఎవరు ఉన్నారు, తర్వాత రితిక్, చాలా మంది ఉన్నారు హౌస్ లో. శోభా శెట్టి, తర్వాత శుభశ్రీ, వీళ్ళందరూ ఉన్నారు. వాళ్ళ ఫ్యామిలీ నుంచి, రైతుల ఫ్యామిలీ నుంచి లేరు ఎవరు. ఆయన అలా వాడుకొని వెళ్ళడం తప్పు అంటున్నాను నేను. ఇప్పుడు మీరు అన్నట్టు హౌస్ లో ఎవ్వరు అలా అనలా, మీరు అంటున్నారు ఏమని అలా రైతులు పేర్లు వాడుకొని లోపలికి వచ్చి ఇదవుతున్నాడని. అక్కడ ఎవరు అనలా. వాళ్ళ ఏమంటున్నారు, వచ్చిన పని ఏంటి, గేమ్ ఆడడం. అది పక్కన పెట్టి మనోడు షోకులన్నీ చేసుకుంటూ ఉంటే ఎవరు ఊరుకుంటారు? అన్నా అని అంటే అవ్వదు, అక్కడికి వెళ్ళి ఆడాలి. ఇప్పుడు మీరు కాదు కదా మార్కులు వేసేది, నేను కాదు. మరి మీరు ఎందుకు మాట్లాడుతున్నారు? ఇప్పుడు నేను మీతో ఆర్గ్యూ చేస్తున్నా. నేను అట్ట కాదు. ఒక్క నిమిషం, నేను ఒక ఆడియన్ గా చెప్తా. మార్కులు వేయలేదు అంటున్నారు. ఒక్క నిమిషం, మార్కులు వేయలేదు. అందులో ఉన్న వాళ్ళు కాదు కదా మార్కులు వేసేది, జనాలు వేస్తారు కదా. జనాలు వేస్తారు. మరి వాడిని బయటికి పంపిస్తారు. వాళ్ళు ఎవరు పంపించట్లా, వాడు చేస్తున్న మిస్టేక్స్ ని వాళ్ళు చెప్తున్నారు. ఓకే, వాళ్ళు ఆ అబ్బాయి చేస్తున్న మిస్టేక్ ని నామినేషన్ డే రోజు చెప్తున్నారు. చెప్పినాగా నువ్వు ఇలా యూజ్ చేసుకొని చేయకూడదు, ఇది ఒక గేమ్ అని చెప్పి ఇప్పుడు చెప్తున్నారు. వాడిని గెలిపిస్తారు వీళ్ళంతా కలిసి. ఎందుకు గెలిపించాలి? మరి నేను అదే అంటున్నా, ఎందుకు గెలిపించాలి? అదంతా డ్రామా. వీళ్ళు ఎంత వానికి ఎంత పిట్ట కథ. అరే నువ్వు ఇట్టాడుతున్నావురా, నువ్వు ఇట్టాడుతున్నావురా అని ఎన్ని కథలు పడ్డా గానీ లోపల ఇప్పుడు మనం 1, 2, 3 నలుగురు ఉన్నాం, నలుగురు కొట్టుకుంటాం, ఎవడో ఒకటి గెలవాలి అంతే. లోపల మనస్తత్వం లేదు. నువ్వు అట్లా కొడితే గెలవురా, నువ్వు ఇట్లా కొడితే గేమ్ ప్లే కదా. ఇప్పుడు మన ఫర్ సపోజ్ ఉన్నాం, ఇప్పుడు నేను గెలాలంటే మిమ్మల్ని ఏదో ఒకటి చేయాలి కదా. మరి బిగ్ బాస్ అంటే అదే కదా. అక్కడ ఎవరు చేస్తున్న తప్పు కాదు, మీరు చేస్తున్న తప్పని ఒప్పుకోవాలి. నువ్వు అట్లా చేయకూడదు, ఇట్లా చేస్తున్నావు, ఇట్లా కానీ ఆయనకి ఏదో ఆయన తప్పు చేసినట్టుగా ఆయనకు మంచి చేసేసి ఉన్నత స్థాయికి తీసుకుపోయే ప్రయత్నం చేసినట్టు వీళ్ళు చేస్తున్నారు. కానీ మరి గేమ్ అంటే అదే. ఇప్పుడు గెలిపిస్తారా వీళ్ళంతా కలిసేసి? ఎందుకు గెలిపించాలి మరి అంటారు ఏంటండి? ఇప్పుడు మీరు చేస్తున్న ఆర్గ్యుమెంటే తప్పు. ఎందుకు తెలుసా? మీరు సీజన్ 1 నుంచి సీజన్ 7 వరకు మీరు చూడలేదు, మాట్లాడే హక్కు లేదు కదా. ఇప్పుడు సీజన్ 1 నుంచి సీజన్ 7 వరకు మీరు చూడలేదు. ఒక్క నిమిషం, నేను చెప్పిందేనండి. ఇప్పుడు మనం ఒక ఫంక్షన్ చేసేటప్పుడు ఎవరికో వంటలు ఆయనకి ఇస్తాము వండమని చెప్పేసి, ఇగో 1000 మంది ఫంక్షన్కి వస్తారు, అన్నం కూర అన్ని రెడీ చేసి పెట్టని చెప్పేసి డబ్బులు ఇచ్చేసి ఆయన గొప్ప చెప్తాం. ఆయన ఏం చేస్తాడు, బియ్యం తెస్తాడు, కూరగాయలు తెస్తాడు, చికెన్ తెస్తాడు, మటన్ తెస్తాడు, కట్టెలు తెస్తాడు, పొయ్యి తెస్తాడు, గిన్నెలు తెస్తాడు, అందులో పెడతాడు, ఆడు చేస్తాడు, ఈడు చేస్తాడు, వంతాడు, అదే చేసేసి మూత తీస్తాడు, ఈయన చూస్తాడు, అన్నీ చూస్తాడు. తర్వాత ఆ యజమాని ఎవరైతే వస్తాడో ఆయన కూడా ఒకసారి వచ్చేసి ముక్కేసుకొని అటు నాకు చూస్తాడు, ఒక ముక్క దీన్ని చూస్తాడు. ఆ తర్వాత ఓకే బాగుంది అంటాడు. మంచిగా డైవర్ట్ చేశారు, ఇప్పుడు ఈయన తిక్కాయనా మంచిగా డైవర్ట్ చేశారు. అవును, యజమాని అంటే ఎవడు? ఇన్వెస్ట్ చేసినాడు. మీరు బిగ్ బాస్ చూస్తున్నారా? మీ టైం పెడుతున్నారా? సీజన్ 1 నుంచి సీజన్ 7 వరకు చూడలేని మీకు ఆయన ఎట్లా చేశాడు అనేది, ఆయన ఎట్లా వండాను అనేది ఒక ముక్క తిని చూస్తే అసలు డైవర్ట్ చేయొద్దు, టాపిక్ మీద డైవర్ట్ చేయొద్దు. అసలు దానికి సంబంధం అని చెప్పేసి ఒక మెతుకు పట్టుకొని ఇట్లా అంటే కథం తెలిసిపోతుంది నీకు. నేను అదే అంటున్నాను, మెత్తగున్నదా, మీరు మనకు తినే విధంగా ఉందా,
లేకపోతే పలుకున్నదా అనేది కాదు తెలుస్తది. మన్మథ రాజా గారు. నువ్వు చెప్పేది కాదు, ఏంటంటే మీరు- మొదటి నుంచి వండేటప్పుడు నువ్వు లేవు కాదు. అంటే కట్టెలు పెట్టేటప్పుడు చూడాలి, ఆయన బియ్యం కాదు, కడిగేటప్పుడు చూడాలి, అలా కాదు, అలా కాదు. ఉడికేటప్పుడు చూడాలి, ఎందుకు సరే సరే పెట్టేటప్పుడు చూడాలి, చెప్పింది వినండి. వండేటప్పుడు చూడాలి అనేటట్లు అలా కాదండి. మాట్లాడుతున్నావు. ఇప్పుడు మీరు హాట్ స్టార్ డౌన్లోడ్ చేసుకొని లేదంటే టీవీలో కూర్చొని మీకు నచ్చినప్పుడు చూస్తే మీరు ఓకే అన్నట్టు. మీరు సీజన్ 1 నుంచి సీజన్ 7 వరకు చూడలేని మీకు ఒక పర్సన్ కోసం మిగతా హౌస్ మేట్స్ ని బ్లేమ్ చేయడం చాలా తప్పు. మనం ఏం బ్లేమ్ చేస్తలే, కేవలం అంతవరకే మనం మాట్లాడుతున్నాం. అంతవరకు మాట్లాడు. మీరేమంటున్నారు ఆయన ఏదో ఒక రైతు బిడ్డ కదా, ఏదో ఒకటి చేసి బయటకు పంపించేద్దాం మట్టేవాడు కదా అని అంటున్నారు. అది చాలా తప్పు. ఏ కంటెస్టెంట్ కూడా ఆ ఉద్దేశంతో చూడలేదు పల్లవి ప్రశాంత్ని. చూసుంటే ఈ రోజు మీరు ఒకసారి ఎపిసోడ్ చూస్తే తెలుస్తుంది. ఇప్పుడు నేను వచ్చినట్టే నువ్వు వచ్చినా, నువ్వు వచ్చినట్టే నేను వచ్చినా, ఎందుకు చూస్తావు? ఎందుకు చూడాలి? నేను అదే మీరు డైవర్ట్ చేస్తున్నారు కానీ నువ్వు కేవలము జిల్లాల మధ్యలో ఆటలు ఉంటాయి. కబడ్డీ గానీ, ఖోఖో గానీ, క్రికెట్ గానీ, జంపింగ్ గానీ, ఎగ్జాంపుల్ అని వద్దు సార్. జిల్లా స్థాయిలో ఉంటది, మండల స్థాయిలో ఉంటది, రాష్ట్ర స్థాయిలో ఉంటది, దేశ స్థాయిలో ఉంటది. వాడు నల్లగా ఉంటాడు, వీడు ఎర్రగా ఉంటాడు, అది కాదు కావాల్సింది. ఇప్పుడు పాకిస్తాన్ కి మన ఇండియాకి పోటీ జరుగుతుంది. వాడికి ఎవరు బాగా ఆడతారో వాడే విన్నరు. ఆడ ఎంతసేపటికి 6లు 4లు కొట్టేసి క్యాచ్లు పట్టేసి లేకపోతే వికెట్లు తీసేసి గెలవాలి, ఆ రకంగా గెలవాలి తప్ప వాడు ఎర్రగున్నాడు, వీడు కర్రెగున్నాడు, వాడు పొట్టుకున్నాడు, వాడు తెల్లగున్నాడు, చాలా తప్పది. మీరు అలా అనుకోండి. మీరు రెచ్చగొడుతున్నారు. వాడిని అయ్యేది ఇండియా పాకిస్తాన్ మ్యాచ్ జరుగుతుంది, 6లు కొట్టు గెలువు. అది కానీ వాడు టీ షర్ట్ ఇట్లా వేసుకున్నాడు, బిగ్ బాస్ హౌస్ లోకి వెళ్ళి క్రికెట్ ఆడతాడంటే ఆవిడ ఒప్పుకోడు కదా. అది కూడా టాస్కే. ఒక్క నిమిషం సార్, మీరు ఎంతసేపు పల్లవ్ ప్రశాంత్ రైతు బిడ్డ ఆడిని తక్కువ చేస్తున్నారు, బయట వాళ్ళు వచ్చి ఇదవుతున్నారు అని అంటున్నారు. చేసి గెలిచి వాడిని బయటకు పంపించాలి. అది కానీ నువ్వు టాస్క్ ఆడుతున్నారు సార్ లోపల అందరూ. ఇప్పుడు ఆడి గెలువు అంటున్నా నేను. ఆడే గెలుస్తున్నారు, ఆడి గెలిచారు. అంతమంది మనం ఎంత అరుచుకున్నా ఆడియన్స్ అందరూ చూస్తారు కదా, వాళ్ళకి తెలుస్తుంది కదా. నేను ఓటేస్తా కదా, మీరు ఇందాక అన్నారు కదా నీకెలా తెలుస్తుంది నీకు ఒక హక్కు ఉందా అని. నేను చెప్తున్నా ఓట్లు వేయాలి కదా. ఇప్పుడు నచ్చకపోతే నేను ఎందుకు వేస్తా? ఇద్దరు వ్యక్తులు బయటకు పోయారు అంటే మరి వీడెందుకు పోలేదు అంటే వీళ్ళలో సత్తా ఉంది, దమ్ము ఉంది, ధైర్యం ఉంది. సత్తా లేదు, ధైర్యం కాదు. మనోడు కూడా ఏదో రోజు వెళ్ళిపోతాడు, తప్పు చేస్తే వెళ్ళిపోతాడు. కానీ మనోడు పెర్ఫార్మెన్స్ కంటే రిమైనింగ్ వెళ్ళిన వాళ్ళ పెర్ఫార్మెన్స్ కొంచెం వీక్ ఉంది కాబట్టి ముందెళ్ళారు. అంతే మరి మనోడు కొంచెం లేట్ గా వెళ్తాడు. అది పట్టుకొని మీరు రిమైనింగ్ కంటెస్టెంట్స్ అందరూ తప్పు చేస్తున్నారు, నల్లగొన్నాడు తెల్లగొన్నాడు అని ఎవరు అనలేదు. లాస్ట్ కు ఒక్కడే గెలుస్తాడు. లాస్ట్ కి అది నాకు తెలుసు, చూసిన వాళ్ళకి తెలుసు. మీరు డైవర్ట్ చేయొద్దు సార్. ఇప్పుడు బాగా మాట్లాడుతున్నారు ఉన్నారు ఓకే, మీరు పల్లవ్ ప్రశాంత్ ఒక్కడిని రైస్ చేయడానికి రిమైనింగ్ వాళ్ళందరినీ ఏపీలు చేయడం చాలా తప్పు. నేను ఎవరిని నేను తప్పు అనట్లేదు, ఎవరిని నేను రైట్ అనట్లేదు. కానీ ఒక్కరిని చేసే ఇప్పుడు 10 మంది ఒకటే మాట మీద ఉండేసి వాడిని ఒక్కనే టార్గెట్ చేయడం తప్పు అంటున్నాను నేను అనేది. సార్ అది టార్గెట్ అలా అవుతుంది, గేమ్ ప్లే అది.